శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి సురి చేసుకుందామా? ముందుగాలైతే హెడ్లైన్స్. అంగట్లన్నున్నా అల్లు నోట్ల శనుందట, గట్ల తయారైంది రైతుల కథ. ఆనలు దంచి కొడుతున్నాయి కొన్నింటికాడ, నదులు రువ్వడి వేయించినాయి. కానీ మన సర్కారు సల్లగుండా ఆ మేడిగడ్డ బ్యారేజ్ పాడవుడేమో కానీ చెట్టెక్కినోని నమ్మొచ్చు కానీ చెప్పుడు మాటలు వినటం నమ్మొద్దు అన్నట్టు ఉంది కథ. ఉత్తమ ముచ్చట్లతోనే కాలం వెళ్ళదీస్తుర్రట కొందరు. గందుకే ఒక రైతు ఖతర్నాక్ ప్లాన్ వేసిండు. మరదేందో చూడుర్రు ఒకసారి. కరీంనగర్ జిల్లా ఖతలాపూర్ మండలం సిరికొండలుండే రైతు దొప్పల జలందర్ పాలకుల కండ్లు తెరిపించే ఖతర్నాక్ ప్లాన్ వేసిండు. పొలంలో పైసలు పెట్టి ఫ్లెక్సీలు గడ్డలో చూసినాం కానీ ఈ అన్న మాత్రం పొలంలో వరి మొక్కలతోటి మేడిగడ్డ రిపేర్ చేయాలని ఆచరాలు రాసిండు. గడ్జూడుర్రాగో గోడగొడ్డిన సున్నం కూటికి లేని గొడ్డం అన్న చందంగా ఆఫీసర్లు పాలకులు ఎప్పుడొస్తారో ఎప్పుడు నీళ్ళు తెస్తారో తెలియక దొప్పల జలందర్ అనే రైతు గిట్ల కడుపు మండిపోయిందట. లాభం లేదనుకొని తన బురద పొలంలోనే వరి నాట్లను కొత్తగా నాటిండు. ఎట్లా నాటిందంటే పైకెంచి చూస్తే సుతా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలని అచ్చరాలు స్పష్టంగా కనిపించాలన్నట్టు. గీ నిరసన చూసి చుట్టుపక్కల రైతులంతా నివద్దే మరి గిట్ల చెప్తేనే అటు సచివాలయంలో ఉన్న పెద్దలకు ఎక్కుతుంది అనుకుంటా జలందర్ అన్నకు జై కొడుతుర్రు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది ఇప్పుడు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీరు. అటు వరి మొక్కజొన్న పంటలు ఎదిగే టైం వచ్చింది. గీ టైంలా నీళ్ళు ఇయ్యకపోతే కుండపోత ఆన వడ్డా సుత కుక్కమూతి నక్కినట్టే అవుతుంది కదా రైతుల గోస. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లుంటే చేసి రివర్స్ పంపుతోటి వరద కాల్వకు నీటిని ఇడవాలని గీ జలందర్ అన్న సర్కారును గట్టిగానే డిమాండ్ చేస్తుండు. ఇప్పుడు నీళ్లు రాకపోతే వేల ఎకరాల పంటలు ఎండిపోయి రైతుల నోట్లో మన్ను పడే గత వస్తుంది కదా. అడగకపోతే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కానీ ఈడ రైతులు ఇన్ని రకాలుగా మొత్తుకుంటున్నా మన ఇరిగేషన్ ఆఫీసర్లు అయితే ఏసీ రూముల్లో కూర్చొని ఫైళ్లు తిరిగేస్తుర్రట. రైతులు కట్టాలని దృష్టిలో పెట్టుకుని అధికారులు జర తొందర నిద్రమ తెడిచి చర్యలు తీసుకోవని నీళ్లను బంగ్లాలకెంచి పొలాలకు సుతా మళ్లించాలని సిరికొండ రైతులు కోరుతుర్రు. మరి ఈ వరి నాట్ల నిరసన చూసైనా మన సర్కారు పెద్దల మనసు కరుగుతుందో లేకపోతే ఉలువలు ఉడికించినట్టు ముచ్చటతోనే సరిపెడతారా లేకపోతే మరి ఇంకేమన్నా ఉపాయం చేస్తారో లేదని చూడాలి. ఇగో ఒక దిక్కు ఓనమాలు, ఇంకో దిక్కు దంచి కొడుతున్న ఆనలన్నట్టుందుల్లా మన తెలంగాణ ముచ్చట. ఎడ చూసిన వరదలు ముంచెత్తుతున్నాయి, చెరువులు మత్తడి దునుకుతున్నాయని టీవీలలో చెప్తుర్రు కానీ ఇంకా కొన్ని దిక్కుల్లో అయితే ఆనలే లేవు. ఒక్క సుక్క వడక జనాలు మస్తుగా అల్లాడిపోతుర్రు. అంటే ఒక దగ్గర అనావృష్టి ఉంటే ఇంకో దగ్గర అతివృష్టి అన్నట్టు. మరి గీ కథ ఎందో కూడా చూడాలి కదా. భువనగిరి పట్టణంలో ఆనదేవుడు కరుణించాలని కోరుకుంటా గులాబ్ పార్టీ లీడర్లు ఆడోళ్లు రోడ్లెక్కి ఊరేగింపు తీసిర్రు. చెరువు ఎండితే కప్పల కష్టం, వాన పడకపోతే లీడర్ల కష్టం అన్నట్టు చాలా మంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి గుళ్ళకు పోకుండా దేవుళ్లకు మొక్కుకుంటా ఆనలు వడాలని మస్తు పూజలు చేస్తుర్రు. ఆడబిడ్డలంతా కలిసి రంగురంగులతో బిండలతోటి నీళ్లు పట్టుకుని దారంబడి బతుకమ్మ పాటలు తీరుగా నడుచుకుంటా బొడ్రాయి దగ్గరికి చేరిర్రు. ఎండలు దంచి కొడుతున్నా లెక్క చేయకుండా ఆనదేవుని ప్రసన్నం చేసుకుంటందుకు భక్తి పాటలు అన్నట్టు గిట్లా. ఇక ఆడోళ్ళంతా బిందెల కమానం నీళ్లు పట్టుకొని పోయి గా తల్లులను తండ్రులను కొలుసుకోవట్టే ఊర్లున్న దేవుళ్ళందరినీ లైన్లో పెట్టి మొక్కుతుర్రు. గీళ్ళంతా శివయ్యకు అట్లనే పెద్దవాడ పోషమ్మకు కుండల కొద్ది నీళ్లతోటి జలాభిషేకం చేసిర్రు. ఓ శివయ్య, ఓ పోషమ్మ తల్లి, పక్క జిల్లాల మీదున్న ప్రేమ మా మీద లేదా? మా దిక్కు కూడా జర మేఘాలను పంపించు అని మొక్కుతుర్రు. ఒక దిక్కు హైదరాబాద్ వరంగల్ అసొంటి ఏరియాలలో వానలు దంచికొట్టి చెరువులు మత్తడి వస్తుంటే గిటికి భువనగిరి సైడ్ మాత్రం ఎండకు ఎండి వానకు దడిచి అన్నట్టు అసలు వాన జాడే లేదట. లంకలు పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నట్టు ప్రకృతి కూడా ఒక్కో దిక్కు ఒక్కో తీరుగా పగబట్టినట్టు ప్రవర్తిస్తుంది అనమాట. ఇంకిందరు
కొన్ని చోట్ల వరదలు ఎక్కువై కొట్టుకపోతుంటే ఇక్కడ మాత్రం సుక్క నీరు లెక్క కరువు వచ్చేటట్టుంది. ఇప్పుడు రైతులకు ఆరుగాలం అంత కష్టమే ఉంది పో. జల్దీ ఆనలు పడితే తొందర నాట్లేసి పొలాలు దున్ని పనులు చాలు చేసుకొని పత్తేసి కలిపి పత్తి చెట్లు పెరుగుతుంటే చూసి మురిసిపోదాం అనుకుంటే ఆనదేవుడు అడ్డుపడబట్టే అని కొందరు రైతులు తిట్టుకుంటుర్రు. మరి గీ బిందెల పూజలు జలాభిషేకాలు చూసైనా గా ఆనదేవుడు కరిగి భువనగిరి చెరువును నింపుతాడా లేదా అనేది చూడాలి మరి. ఈసారి కొమరవెల్లి మల్లన్న లగ్గానికి అక్కలు చెల్లెండ్లు అమ్మలు అమ్మమ్మలు అందరు కలిసి పోదామని అనుకుంటుర్రా? మరి మల్లన్న లగ్గం అంటే చిన్న ముచ్చట్నా, అది చూడతారమ్మా అన్నట్టు మల్లన్న లగ్గం అంటే ఓటి యాదికొచ్చిందిలా నాకు. చూసినాక మీరు సుతం మస్తు ఖుషి అవుతారు చూడురి మరి. బస్సు మీద పోదుమా, ఆటో మీద పోదుమా, కారు కిరాయికి తీసుకొని పోదుమా, గిట్లా మస్తు ముచ్చట నడిచే గా కొమరవెల్లి మల్లన్న తనకి పోవాలంటే ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు అందులోకి ఇంకోటి యాడైందుల్లా గదే రైలు బండి. రైలెక్కి పోదుమా అనబట్టే కొందరు. ఈకాన్ నుంచి కొమరవెల్లి మల్లన్న తనకి ముచ్చటగా 3 సార్ల రంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. కళ్ళ నిండా చూసుకోవచ్చు సామిని. సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చేతుల మీదకించి కొత్తగా గట్టించిన రైలు స్టేషన్ను నిన్న ఓపెన్ సుధా చేసిండ్రు. ఇక సికింద్రాబాద్ సిద్దిపేట నడుమ తిరిగే 4 డెమో రైళ్లు ఇప్పటి సంది కొమరవెల్లి స్టేషన్ల సుధా ఆగుతాయట. కొమరవెల్లిలో రైలెక్కి దిగే పబ్లిక్ కోసమని 6 కోట్లు ఖర్చు చేసిరట సర్కారు. హై లెవెల్ ప్లాట్ఫాము, కొలాసగా అర్రలు, తాగేతందుకు నల్లలు, దుక్నాలు, అబ్బో అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి పో. మన తెలంగాణకెంచే కాదు పక్క రాష్ట్రాలకెంచి సుతా మస్తు మంది పబ్లిక్ వస్తారు కదా. ఇక జాతర దినం అయితే ఆ కథ వేరే ఉంటుంది. గందుకే రైలు గాడి అయితేనే బెటర్ అనుకుంటారు కదా. పట్టాన దొరికాయి గా టైంలో బస్సులు. కానీ రైలు బండి ఉంటే ఎవ్వలని పట్టతరం ఇంకింత ఎక్కువైతారు. ఇక మల్లన్న భక్తులు పోని మురిసిపోవట్టు ఇంకిందరు జనాలు. అన్నట్టు టికెట్ రేట్స్ అగ్గొనే 30 నుంచి 50 దాకా ఉంటుంది కావచ్చు గంతే. ఆడోళ్ళకి ఎట్లాగూ ఫ్రీ బస్సే కాబట్టి మొగళ్ళనంతా రైలు బండ్లు కదిలిపోతే అయిపోయాయి. సింపుల్గా మల్లన్న దర్శనం అయిపోతుంది. మళ్ళా ఇంటికి సింపుల్గా ఒడిచిపోతుంది పోయేందుకు. పైసలకు పైసలు బరకతి, దర్శనానికి దర్శనము. అయితే మనగాని ఇంకో ముచ్చటుల్లా మల్లన్న గుడికి గీ స్టేషన్కు దండి దూరం లేదట. ఉత్త 3 కిలోమీటర్లే ఉందట. అంటే ఆటవర్ణలకు గాడికెంచి గీడిదానికి వచ్చేందుకు మంచి దొరికినట్టేపో గిరాకీ. కానీ అన్నలు జర పైసలు చూసి తీసుకోర్రి. ఎట్లయినా అత్తరు కదని అడ్డగోలుగా వేయకుర్రి మీటరా. ఏమంటున్నాం? అయితే మనగాని భక్తులు జర పైలం మంచిగా పోయిరండ్రి గీ మల్లన్న దర్శనానికి మరి. మన దేశంలో పండగలు ఆచారాలంటే ఎట్లుంటాయి? ఒక్కొక్క ఊర్లో ఒక్కో తీరు ముచ్చట్లుంటాయి. ఇక మన పూరి జగన్నాథుడి దగ్గర మాత్రం మనుషులకే కాదు కంటికి కనపడని భూత పేత పిశాచాలకు సుతా ఫుల్ మీల్స్ పెడుతుర్రులా. మీరు రథయాత్ర అయిపోయిందనుకుంటే పప్పుల కాలేసినట్టే. అసలు కిక్కు గిప్పుడే ఉంది. ఆడ అదరపాన అని ఒక ఖతర్నాక్ వేడుక చేస్తుర్రు. దేవునికి పెట్టే నైవేద్యం వాసన కూడా చూడొద్దని మూతికి గుడ్డలు కట్టుకొని పానకం తయారు చేస్తురట. ఇక ఆకలి రుచెరగది, నిద్ర సుఖమెరగది అన్నట్టు ఆకలితో అలమటించే అదృశ్య ఆత్మల కోసం పెద్ద పెద్ద కుండలను రథం మీద వగలగొడుతురట. గివింత ఆచారం వెనుకున్న అసలు మ్యాటర్ ఏందో ఆలస్యం చేయకుండా చూడాలి కదా మరి. ఒడిశాలున్న పూరి జగన్నాథ ధామ్లా రథయాత్రిగా ఆఖరి దశకు వచ్చిందుల్లా. అయితే ఆఖరుకు రథాల మీద అదరపాన అనే ఒక వింతైన పవిత్రమైన వేడుకను జరిపిర్రు. ఎంతన్న నిష్టగా పద్ధతిగా దేవుళ్లను స్పెషల్ పానకం తయారు చేసిర్రు దేవుళ్ళ కోసమని. పాలు, చక్కెర, జున్ను, పండిన అరటి పండ్లు, కర్పూరము, జాజికాయ, మిరియాల పొడి వేసి దంచుకొట్టి పెద్ద పెద్ద మట్టి కుండలు నింపి రథాల మీద ఉన్న కావల దేవతలకు నైవేద్యంగా పెట్టిర్రు. గీ పానకం కుండలు ఒక్కొక్కటి మనుషులు ఎత్తుకంటే ఎక్కువనే ఉన్నాయి చూడుర్రీ. ఈ పానకం తయారు చేసేటప్పుడు పూజారులు చేసే పని చూస్తే ఇంటి దొంగని ఈశ్వరుని వట్లేడు అన్నట్టు సామెత యాదికి వస్తుంది. ఎందుకంటే నైవేద్యం తయారు చేసేటప్పుడు దాని వాసన పూజారుల ముక్కుకు సుత తగలద్దని, మనుషుల ఎసొంటి కోరికలు ఉట్టద్దని బాగా తుండి అనే ప్రత్యేకమైన బట్ట మాస్కులకు మూతి గట్టిగా కట్టుకుంటారట. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టు అలా నోటిగాలు కూడా దేవుడి నైవేద్యానికి అంటొద్దని ఎసొంటి స్వార్థం లేకుండా ఈ అదర పానకాన్ని తయారు చేసిరో చూడుర్రీ.
అసలు ట్విస్ట్ గీన్నే ఉందుల్లా. నైవేద్యం పెట్టుడు కాగానే ఆ పెద్ద మట్టి కుండలను రథం మీద దబా దబా పగలగొట్టిర్రు, కిందికి నూకేసిర్రు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా అన్నట్టు ఆ పానకమంతా రథం పైకెంచి కింద ఉన్న బడవదండు రోడ్డు మీదకి వరద లెక్క వారిపోయింది. అయ్యో, ఎవలో చేతులు దాకినాయో, ఎందుకట్లా కట్టబడి తయారు చేసిన పానకాన్ని పారవోతురు అనుకుంటుర్రా? గదే ఆచారం. ఎందుకంటే రథయాత్ర చూస్తేందుకు కంటికి కనబడిన ఆత్మలు శక్తులు కూడా ఆడికి మస్తుగా వస్తాయట. దైవం ఉంది ఎంత నిజమో దయ్యాలు భూతాలు ఉన్నాయి సుత గంతే నిజమంటారు గాళ్ళు. అయితే ఈ కింద వారవోసిన పానకాన్ని దాగి ఆ అదృశ్య ఆత్మల ఆకలి తీరుతుందని ఆడున్నలో మస్తు నమ్మకమట. ఇక నీలాద్రి విజయ వేడుకతోటి ఆఖరికి స్వామివారులు గుళ్ళకు పోతారు. దీంతో ఈ ఏడాది రథయాత్ర అయిపోయినట్టే. మీరు చూసొచ్చిర్రా అల్లా? పెండ్లాం ఊరు ఒమ్మంటుంది, శ్మశానం రమ్మంటుందన్న ముసలోళ్ళ సామెతను గీ మొగడు జర్ర రివర్స్లు అర్థం చేసుకున్నట్టుండు. పెండ్లాం బండాపం అంటే ఆయన ఏకంగా యమలోకానికే దారి చూపించినంత పని చేసిండుల్లా. అయితే మొగడు పెండాల పంచాయతీ అంటే ఇంట్లే గిన్నెలు ఎగురుతాయి, కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మీద పిల్లమే విమానం తీరు గాలి ఎగిరిందుల్లా. మరి ఈ ఖతర్నాక్ ఫ్యామిలీ సర్కస్ ఏందో చూడాలి కదా. ఉద్యోగం పురుష లక్షణం, ఊరికే తిరుగుడు లీడర్ లక్షణం అన్నట్టు కాకుండా గీ అన్న పెండ్లాన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటా పోవడే మొగోని లక్షణం అనుకుంటో ఏందో గాని ఆ తోటికోడలు కూడా తక్కువ తినలేదు. నువ్వు రాకెట్ ఎక్కినా వదిలేదు లేదన్నట్టు కదిలే బ్యాక్ హ్యాండిల్ పట్టుకొని లూప్లో ఎలాడింది. సోషల్ మీడియాలోకి ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలంతా గుడ్లు తేలేస్తురులా. అడిగేవానికి చెప్పేటోళ్ళోకు అన్నట్టు పెండ్లాం ఎంత మొత్తుకుంటున్నా వినకుండా గీ మొగడు బండిచాలు చేసిండు. గంతే, ఆ ఇల్లాలు సుత తాడో పేడ తేలవలసిందే అని డిసైడ్ అయింది కావచ్చు. కదిలే బ్యాక్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకుంది. బండి స్పీడ్ అందుకుంటున్నా ఇడిచిపెట్టకుండా రోడ్డు మీద కాళ్ళు ఈడ్చుకుంటూ పోయింది. ఇది చూసిన వాళ్ళంతా అరే గిదేం సంసారం రా నాయన, బ్యాక్ హ్యాండిల్ జర పెండ్లం పాలట తాటి చెట్టు లెక్క మారిందని ముక్కు నేలేసుకోబట్టే. యోగిడ అసలు కిక్కేందంటే పెండ్లం అట్లా పానాలు అరచేతిలో పెట్టుకుని ఏలాడుతున్నా ఆ మొగని గుండెకు అస్సలు కనికరమే అనిపించలే. తిట్టే నోరు తిరిగే కాలు ఊరికనే ఉండవంటారు కదా. మనోడు బండి యాక్సిలేటర్ ఇంకా గట్టిగా తిప్పిండు. చాలా దూరం ఆమెను గట్టినే రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోతుంటే వెనకాల వచ్చే జనాలు షాక్ అయిపోయారు. ఓ అన్న బండాబ్రా, నీకు పుణ్యం ఉంటుంది, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టుంది నీ పెండ్లాం పరిస్థితిని అరిచినా కూడా కషాయం కూడా అస్సలే ఇన్లే. కానీ ఆఖరికి చూడుర్రి ఎట్లా పడ్డాడో. పాపం బండినాక కథ కంచికే అవుతుంది మరి. ఇక దొరికినాక వీళ్ళు ఈ పంత విమానం మూత మోగించినట్టు మోగించిరా పెద్ద మనిషికి. చుట్టుపక్కల జనాలు బండిని అడ్డం తెచ్చి ఆపుడుతోటి గీ హై వోల్టేజ్ లొల్లికి బ్రేక్ పడింది. రోగం ఒకటైతే మంది ఇంకొకటి వేసినట్టుంది ఇలా గొడవ. ఇక ఇంట్లో తెలుసుకోవాల్సిన పంచాయతీని గిట్లా రోడ్డు మీద హాలీవుడ్ స్టంట్ లెక్క చేస్తే పానాలు గాలిగాలివయా. అయినా గాడిదికేం తెలుసు గంధపు చెక్క వాసన. గీ మొగనికి రోడ్ సేఫ్టీ అంటే ఏందో అస్సలు తెలియనట్టే ఉంది పోర్రి. పెండ్లం మీద కోపం ఉంటే ఇంట్లో చూపెట్టుకోవాలి కానీ గిట్లా రోడ్ల మీద సర్కస్ స్వీట్లు చేస్తే జైలు కూడా తినాల్సి వస్తుందని పోలీసులు కూడా గట్టిగానే బుద్ధి చెప్పిర్రు పో మరి. సీతా, ఓ సీత, ఏడగాలిపోయినవే, ఆర్తల టైం అవుతుంది. ఈ చీపురు కట్ట మొహం ఏడగాలిపోయిందో ఏందో మరి. ఓ అక్క కలియమాకును కొత్తిమీర ఇటు పెట్టుకరా. బా కమ్మగా వండుతాను ఇయ్యాల నేను ఎల్లవ తల్లికి. వెయ్యాలా మొత్తం వేయాలా? బా కమ్మ ఉంటది ఇయ్యాల. ఆగో మళ్ళీదట పోయిందిగా. అబ్బాయి ఎల్లవ తల్లి మంచిగా బెల్లం అన్నం వండిన, కమ్మగా చికెన్ కూడా వండిన. ఈ ఏడు అన్ని మంచిగా చేస్తాను బోనం నీకోసం. మంచిగా చూడాలి నువ్వు, నన్ను చూడాలి, అందరిని చూడాలి. ఇంట్లో కిచెన్లకే రాదు, గాడ పోయి ఏం చేస్తుంది ఇది? ఓ సీత, ఏడున్నవి, నువ్వు ఏం చేస్తున్నావు అసలు? వేడి నీళ్ళు చల్ల చేస్తానా, చల్ల నీళ్ళు వేడిగా చేస్తానా? నువ్వు వార్తలు తెచ్చుడు తప్ప అన్ని చేస్తావు గానీ కారడ్డలాపి ముచ్చట చెప్పావు. అగో ఆషాఢ మాసం బోనాలు చెయ్యొద్దానే? నీ లెక్క టిక్కు టిక్కు మన తయారయ్యి కొలువు పోతే అయిపోయినా?
అగో నాకు సుట్టి ఇస్తే రాకపోదు నాయే నాకు చెప్పాలి కదా మరి. వాళ్ళు ఇయ్యరే ముద్దు గీతి, ఏదో ఒక సాగు చెప్పి మనమే బయటికి రావాలి. ఎట్లా బతుకుతావో ఏందో ముద్దు ముఖం దానా. సరేతి నీ అన్ని సావు తెలివితేటలు నాకేడి. ఇంతకీ ఏం చేస్తున్నావో మరి మళ్ళా ఎల్లవ బోనమా? ఏం చేస్తారే, బెల్లం అన్నం, పరమాన్నం, బెల్లం శాఖ, కళ్ళు శాఖ, చికెను, మటను, కోని కోసినాం, మటన్ చేసినాం, అన్నీ ఉన్నాయి. పంటే పంది తీరంగానే అంటావు. గీ ఆలోచన నీకెట్లా వచ్చిందే గత మోకందానా? దానికి బుర్ర ఉండాలి, మంచి మనసు ఉండాలి. గంతి ఆయన ఊర్లో అందరూ ఎట్లాగానో తిప్పలు పడుతున్నారే వర్షాలు పడక. అందుకే వర్షాలు పడాలి, మంచిగా పంటలు వండాలని గిట్లా బోనం చేస్తాను అమ్మవారికి. ఇగో మా ఇంట్లో అందరు వచ్చి అందరికి హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. ఇగో నేను బోనం చేసుకొని మళ్ళీ వచ్చి వార్తలు చెప్తాను గీతి. అప్పటిదాకా ఉండు మళ్ళీ. ఇక పైలం బాయ్. బాయ్ చెప్పులుల్లా బాయ్. సరేనే మంచిగా చెయ్యి, మంచిగా మొక్కు ఎల్లవ తల్లికి. మా సీత తింగదనుకున్నా కానీ భక్తి మంచిగానే ఉంది దీనికి. సరేనుల్లా పబ్లిక్ మీరు కూడా బోనాల పండుగ మంచిగా చేసుకోర్రి. ఇక ఇంకొన్ని ముచ్చట్లు ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం. అత మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఉంటుంది కొందరు ఎవ్వరం. కానీ ఇక్కడ ఒక ఆమె మాత్రం మొగన్ మీద చలానా వేసిన పోలీసుల మీదనే ఆమె ప్రతాపం చూపింది. దొంగకు దొంగ బుద్ధి, దొరబుద్ధి అంటారు. కానీ ఒకతాన మాత్రం పోలీసులకే పాపం బుద్ధి ఉట్టుకొచ్చిందుల్లా. మొగని బండికి పోలీసులు చన్నాలు కట్టిర్రని ఆ తోడికోడలు నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి పంచాయతీ పెట్టింది. ఆకలి రుచేరు కదా, నిద్ర సుఖమేరు కదా అన్నట్టు ఆమె పెట్టిన తిక్క వాదనలకు చూసిన పొల్లకు పోలీసులు తట్టుకోలేకపోయారు. ఆఖరికి బండిని ఫ్రీ గిడ్చుడు కాదు, దేవుని ప్రసాదం తిని సల్లగుండి తల్లి అన్నట్టు చేతుల 50 రూపాయలు పెట్టిర్రుల్లా. మరి పురాగినరుగా ముచ్చట. మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ టౌన్లో గీ వింత ఒకటి నడిచిందుల్లా. రోడ్ల మీద రూల్స్ తప్పితే పోలీసులు చలాన్లు ఎత్తారు. గట్లనే ఒక ఆయన బండికి కూడా ట్రాఫిక్ సార్లు ఫైన్ వేసి బండిని లాక్కొచ్చి స్టేషన్లో పెట్టిర్రు. ఇక మొగుడు బండి పోలీస్ స్టేషన్లో ఉందని తెలియంగానే ఆ ఇల్లాలకు ఉగ్ర రూపం దాల్చింది. ముందు వెనుక చూసి అడిగేయాలన్న రూల్ మర్చిపోయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఎంట్రీ ఇచ్చింది. నా మొగన్ బండినే చలానేస్తారా అనుకుంటాడున్న పోలీసుల మీద ఏకంగా యుద్ధమే చేసినంత పనిచేసింది. అగ చూడుర్రి, దేవుడొచ్చిన వాళ్ళు చేసినట్టు పూనకాలు ఊనుకుంటా పిడిసొచ్చినట్టు ఆగం పట్టించింది స్టేషన్లా. స్టేషన్కి వచ్చిన బాబీజీ పోలీసులకు అస్సలు మాట్లాడే గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్గా లెక్చర్లు దంచుకొట్టింది. పోలీసులు ఎంత రూల్స్ చెప్తున్నా చెవిటోని ముందు శంఖ మూదినట్టే అయింది. గంటల కమానం స్టేషన్ లోపల ఆమె చేసిన రచ్చకు పెట్టిన కేకలకు పోలీసుల మైండ్ బ్లాక్ అయింది అనుకోర్రి. ఈమె లొల్లిని ఎట్లా పన్నో తెలియక డ్యూటీలున్న సార్లు తలలు పట్టుకుర్రు. ఆమె పెట్టే టార్చర్కు భయపడి చలాన్ పైసలు పక్కన పెట్టి ఎట్లనైనా ఈమెని ఇక్కడి నుంచి పంపించాలనే ఆలోచన చేసిర్రు లాకర్కు. ఆఖరి కథ ఎక్కడ దానికి వచ్చిందంటే మొగోడిని కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్టు పోలీసులు అలా పరువు కాపాడుకున్నందుకు పెద్ద ప్లాన్ వేసిర్రు. ఫైన్ లేదు పాడలేదు అని పుక్కట్ల ఆమె పెన్మిట్ బైక్ని ఇడిచిపెట్టి, అంతేకాదు తల్లి నీకు పుణ్యం ఉంటుంది గీ 50 రూపాయలు తీసుకొని పోయేటప్పుడు దారిలో దేవుని ప్రసాదం కొనుక్కొని తిని ప్రశాంతంగా ఇంటికి పో అనుకుంటా ఆమె చేతిలో 50 రూపాయలు పెట్టిర్రట. అంటే గా అక్క చేసిన లెక్క చూడుర్రి ఎంత దారుణంగా ఉందో. చలాండ చరిత్రలనే గీదో కొత్త రికార్డుని కూడా జనాలు ఇప్పుడు నవ్వుకోవట్టే. ఇల్లుగాలు ఒకటేడుస్తుంటే సుట్ట కాల్చుకునేందుకు ఇంకొకటి నిప్పు అడిగిండట. గట్లుంది మనోళ్ళ భక్తి. ఇక దేవుని మీద భక్తి ఉండొచ్చు, రోజు పూజలు చేసుకోవచ్చు, కానీ నడిచే రైలు పెట్టని కూడా గుడి అనుకుంటే ఎట్లయితే చెప్పుర్రి. మొరిగెకు కరవదు, మొనగాడు ముందడుగు ఏడన్నట్టు గీడ భక్తి అంతా ఏసీ రైలు భోగిలో భక్తి చూపిండుల్లా. మరి గా భక్తిని చూడాలి కదా. చూసినాక కోపం వస్తే మాత్రం నాకు తెలియదుల్లా. తిట్టుకోర్రి, కానీ గిసొంటుల్లో మీరు పోయే భోగిలుంటే మాత్రం మస్తుగా తిట్టుర్రుల్లా. ఆలోచన చేయకుండా ముచ్చట చూడుర్రి. ఒక ఆయన ఏకంగా అగర్బత్తీలు నూనె దీపాలు వెలిగించి అప్పనంగా పూజలు మొదలుపెట్టిండు.
ఆపద మొక్కులవాడా అంటే ఆడి తప్పేవాడా అన్నట్టు తోటి ప్రయాణికులు గుండెలు అరచేతిలో పెట్టుకొని సచ్చేందుకు రెడీ అవుతుర్రు. సోషల్ మీడియాలకి ఇప్పుడు ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. ఇక ఏసీ రైలు బోగిలా అప్పర్ బెర్త్ ఎక్కిన ఒక మహానుభావుడు ఏమనుకుండో ఏమో ఏం మూతవరతనము కానీ రైల్వే రూల్స్ అస్సలు పట్టించుకోకుండా సీట్లనే దేవుడి ఫోటో పెట్టి పూజ కూసుండు. అగర్బెత్తిలు ముట్టించి నూనెతోటి వెలిగే దీపం కూడా పెట్టిండు గదే ట్రైన్లా. ఏసీ కోచ్ మొత్తం పోగా అమ్ముకుంటున్నా ఆ దీపం ఊగుతున్నా కూడా మనడు మాత్రం ఫుల్ భక్తిలో మునిగిపోయిండు. ఈ తిక్క పూజను చూసి పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు పిచ్చెక్కినంత పనైంది. ఆయంత జర అటు ఇటు అయినా సరే పానాలు మీదికే పోతాయి. మరి ఏసీ ట్రైన్ల పూజలు అది సూత దీపాలు పెట్టుడు ఏందో అని ముక్కు నేలేసుకోవట్టే జనాలు. ముందు వెనుక చూసి అడిగేయాలే, ముసులోని మాట విని నడవాలన్నట్టు వెంటనే రంగంలోకి దిగి ఆ భక్తుని గట్టిగా క్లాస్ వీకిండు గీ అన్న. అయ్యా నీ పుణ్యమా అని రైలు మొత్తం తగలబడిపోతుంది. ఏసీ బోగిలో పొగొస్తే ఫైర్ అలారాలు మోగుతాయి. కదిలే రైళ్ళ ఇట్లా దీపాలు పెడితే ప్రమాదమని నెత్తి నోరు మొత్తుకుండు. తెలిసి చేసినా తెలియక చేసినా సరే తప్పు తప్పే అని చెప్పి ఒప్పుకునే వరకు లాస్ట్కి దీపాలు బంద్ చేసిండు. బుద్ధి తెచ్చుకొని కూసుండు ఆఖరకు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళంతా పిల్లికి చెలగటం ఎలగకు ప్రాణ సంకటం అంటే ఇదనేమో అని కామెంట్లు పెట్టబట్టే. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇది ఏ మతానికో నమ్మకానికో వ్యతిరేకం కాదుల్లా. తల్లి నన్ను రక్షించంటే నీ కాలే కట్టే నన్ను రక్షించన్నదట ఒక ఆవిడ. అట్లా మన పానాలు కాపాడుకోవాలంటే పబ్లిక్ ప్లేసులలో జర బుద్ధిగా ఉండాలి. దేవుని మీద భక్తి ఇంట్లో చూపియాలి. లేకపోతే ప్రమాదాలు కాని కాడ గుళ్ళల్లో చూపియాలి. కానీ రైళ్ళ దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే ఎట్లా అని మస్తు మంది గరం కాబట్టి మన పానాలు ఎంత ముఖ్యమో మనతోటి ఉండే నలుగురి పానాలు సుత గంతే ముఖ్యం కాబట్టి రైల్వే రూల్స్ పాటించుకుంటా అందరు సల్లగా ఉండుర్రు. ఏమంటున్నాం? ముందుండి ముసలిదేడిస్తే వెనక నుంచి వచ్చి బాలిని తేడ్చింది అన్నట్టుంది మన దేశంలో డిజిటల్ లొల్లి. మొన్నటికి మొన్న ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర పంచాయతీ పెట్టి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి చేతనే రాజీనామా చేయించారు కదా. ఇప్పుడు లీడర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కుండపోత వర్షం పడినా కుక్కమూతి నక్కినట్టే అని కొందరు ఊరుకుంటే ఈ జెన్జీ పోరగండ్లు మాత్రం ఇన్స్టాగ్రామ్ను కొత్త జంతర్ మంతర్గా మార్చేసిర్రుల్లా. ఒక్కొక్కరు ఒక్కో పేజీ పెట్టి దేశాన్ని మార్చే పని ముందటేసుకున్నట్టు పో. మరి గీ ముచ్చట ఏందో సుత ఈనాలే కదా ఆలస్యం చేయకుండా. ఇన్నొద్దులు కాక్రోచ్ అని వినిపించింది. ఓ దిక్కు కాక్రెచ్చు, ఇంకో దిక్కు ఆరెచ్చు. గదే రిజర్వేషన్ హటావు అనుకుంటా మళ్ళీ గ్రూపులు కట్టి లక్షల మంది పోగయ్యరు. గీ రెండే కాదు, ఇంకోటి పెట్రోల్లో ఇథనాల్ కలపొద్దనుకుంటా మళ్ళొక బ్యాచ్. అయితే మన దేశంలో ఒకప్పుడు ధర్నాలు చేయాలంటే ఢిల్లీకి పోయి రోడ్ల మీద కూర్చోవాలి, డౌన్ చేసుకుంటూ ఉర్రాలి. కానీ ఇప్పుడు పోరగండ్లంతా ఇంట్లోనే కూర్చొని లీడర్లకు చెమటలు పట్టిస్తారు, సర్కారులను అణికిత్తుర్రు. అంటే రీల్స్ చేసుకుంటా అన్నట్టు ఢిల్లీ పీటలను కదిలిస్తుర్రు. మొన్న సీజేపీ చేసిన సోషల్ మీడియా రచ్చకు కేంద్ర మంత్రి కుర్చీ ఖాళీ అయింది. గదే ఊపుల ఇన్స్టాల ఆర్హెచ్ఏ అని కూడా రిజర్వేషన్ హఠావో ఆందోళన చాలైంది. ఈ పేజీ పెడితే చూస్తుండగానే దానికి ఏకంగా 35 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి పడ్డరు. జాబ్సు కాలేజ్ అడ్మిషన్ల కులం కాకుండా టాలెంట్ యూస్ సీట్లు ఇయ్యాలని గీ పోరగండ్ల గట్టిగానే మొత్తుకోవట్టే. అక్కడికి రాని చుట్టం మొక్కని దేవుడు ఎందుకని పెట్రోల్ కొట్టించుకునేటోళ్ళు కూడా ఓ గ్రూప్ కట్టిర్రు. పెట్రోల్లా ఇథనాల్ కలుపుడుతోటి బండ్లు ఖరాబ్ అవుతున్నాయని, మాకు 100% ప్యూర్ పెట్రోల్ కావాలని అనుకుంటా E20 జనతా పార్టీ పేరుతోటి ఇంకో డిజిటల్ జంక్ చాలైంది. మీరు E20 ఇస్తే ఇచ్చుకోర్రి, కానీ మాకు ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ కూడా బంకుల్లో పెట్టాలి అని డిమాండ్ చేస్తుర్రు గిల్లంతా. గీ అకౌంట్ కూడా 1.5 మందికి మీద ఫాలోవర్లు చేరి లీడర్ల గుండెల రైలు పరిగేస్తుర్రట. ఇక ఆఫీసర్లు సర్కార్లు తమ మాటలు వినకపోతే ఈ జెన్జీ బ్యాచ్ సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచి బ్యాండ్ వాయిస్తుర్రు పో. ఆఖరికి రిజర్వేషన్ రిమూవల్ సంఘాన్ని కూడా ఇంకో కొత్త పేజీ కూడా ఉట్టుకొచ్చే. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్న సామెతను ఈ డిజిటల్ జనరేషన్ బాగా వంట పట్టించుకున్నట్టుర్రు. జంతర్ మంతర్ దాకా పోయే ఓపిక లేకనో ఫోన్లనే ఆయుధాలుగా మార్చి సర్కారుకు టెండర్లు పెట్టబట్టే. మరి ఈ డిజిటల్ ఆందోళన చూసి పాలకులు దిగొస్తారో లేక చెవిటోన్ మీద శంఖ మూదినట్టు లైట్ తీసుకుంటారో అనేది చూడాలి రేపు మాపు.